ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు పాలకుడిగా విక్రమార్కుడు. ఉండేవాడు. అతని తరువాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. మందలించిన విధానం, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉన్నది. చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం. కమలాకర, విద్య అనేది మనిషికి అసలైన సంపద. అది కష్టాల్లో కూడా మనల్ని గెవనే ధైర్యాన్ని ఇస్తుంది. చదువులు పిల్లలు తప్పక నేర్చుకోవాలి. అటువంటి చదువులు చుట్టాలకు, తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగు పువ్వు సువాసనలు వెదజల్లదు. చక్కని రూపం ఉన్నా కూడా మోదుగు పువ్వు సువాసనలు వెదజల్లదు. అట్లాగే ఉత్తమమైన జన్మ ఎంత మంచి రూపమున్నవాడైనప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు.